అలాగే వాళ్ళు అనుకోకుండా ఏదో ఒక రోజు మందిరం కట్టేస్తారు. మందిరం కట్టడం అంటే ఒక చిన్న టెంట్ వేస్తే చాలు, టెంట్ వేసి వాళ్ళు బలిస్తే చాలు, మందిరం కట్టినట్లే. మందిరం కడితే అంటే వాళ్ళకి పరిశుద్ధ స్థలం ఏర్పడినట్లు. పరిశుద్ధ స్థలం ఏర్పడితే ఇక సంఘం ఎత్తబడే రోజు వచ్చినట్లే. మీకు ఇష్టం ఉండినా మీకు ఇష్టం లేకపోయినా, మీరు పరలోకం వెళ్ళాలనుకున్నా వెళ్ళొద్దనుకున్నా దానికి మీకు ఇక ఏం సంబంధం ఉండదు. ఆకాశంలో బోరు మోగిద్ది, యేసు ప్రభు మేఘాల మీదకి వస్తాడు, తనకిష్టమైన వాళ్ళని ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసుకుని రెప్పపాటు కాలంలో ఆయన పరలోకం తీసుకుపోతాడు. పోయేటప్పుడు ఏమైంది అని అంటే, మన వస్త్రాలు ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళ వస్త్రాలన్నీ కింద పడిపోయి ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవులందరూ రెప్పపాటు కాలంలో అదృశ్యం అయిపోతారు. మీరు గనక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు గనక రక్షణ పొంది ఉంటే, బ్యాప్టిజం తీసుకుని ఉంటే, బోర మోగిద్ది, మీరు వెళ్ళిపోతారు. మీ వస్త్రాలు ఇక్కడ కింద పడిపోతాయి, మీ ఒంటి మీద ఉన్నాయి కింద పడిపోతాయి. మీరు వెళ్ళేటప్పుడు మీ మహిమను బట్టి దేవుడు మీ మీద ఒక వస్త్రం పెడతారు. మీరు మేఘాల మీదకి వెళ్తారు, పరలోకం వెళ్ళిపోతారు. కానీ విడవబడిన వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. ఆ టైమింగ్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్లో మనం ఇప్పుడు ఉన్నాం. మీరు ఏమనుకుంటున్నారు, ఇంకొక మనం ఈ భూమి మీద ఉంటామనుకుంటున్నారా? లేదు, మనది లాస్ట్ తరం, మనది ఆఖరి తరం. మన కాలంలో ర్యాప్చర్ని మనం చూడబోతున్నామండి, మన తరంలో చూడబోతున్నాం. ఇది వరకు చాలామంది ఇప్పుడే రాబోతుంది అని చాలామంది చెప్పారు, రాకడొచ్చిద్ది, కానీ రాలా. కానీ ఇప్పుడెందుకు చెబుతున్నాము అని అంటే, ఇప్పుడు ప్రవచనాలన్నిటిని మీరు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నిటినీ చక్కగా లైన్గా పెట్టి చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రవచనాలు నెరవేరుతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఎవరు ఎత్తబడతారు అని అంటే, అద్వితీయ సత్య దేవుడు గురించి తెలిసిన వాళ్ళు, యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎత్తబడతారు. మీకు మీ దేవునితో పరిచయం ఉందా? మీ దేవుడు మీకు పర్సనల్గా తెలుసా? దీని మీద ఆధారపడి ఉందండి. క్రైస్తవులు వాక్యం వింటారు కానీ ఎత్తబడరు, ప్రార్థన చేయించుకుంటారు కానీ ఎత్తబడరు. మీ గురించే చెబుతున్నా, మీరు వాక్యం విన్నంత మాత్రాన ఎత్తబడరు, మీరు ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన ఎత్తబడరు. మీకు యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండాలి, ఒక రిలేషన్షిప్ ఉండాలి. మీ ఆత్మ యేసు ప్రభు ఆత్మ కలుస్తూ ఉండాలి. మీకు యేసు ప్రభుకి మధ్య ఒక సహవాసం అనేది ఉండాలి. ఇది లేదు అనుకోండి, మీరు 100 వాక్యాలు విని 1000 ప్రసంగాలు విని 1,00,000 మంది చేత ప్రార్థన చేయించుకున్న యేసు ప్రభువు మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళడు. దేవుని బిడ్డ, యేసు ప్రభుని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు సమయం అంతా ఫోన్తో గడిపేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీరు చాట్ జీపీటీలో కానీ, గూగుల్ ఏఐలో కానీ, దేంట్లో అయినా, డీప్ సెర్చ్లో కానీ, దేంట్లో అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, మన బదులు అది ఆలోచించింది. ఒక ప్రశ్న మనం దాన్ని అడిగామంటే అది మనకు జవాబు చెప్పిద్ది. మీరు జస్ట్ మీ ఫోన్లోకి వెళ్ళి టైప్ చేయండి, నువ్వే గనక సాతానువైతే ఒక మనిషిని దేవునికి దూరంగా తీసుకెళ్లాలంటే ఏం చేస్తావు అని మీ ఫోన్లో చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడగండి. అది ఏదైనా ఆన్సర్ చెప్పిద్ది. మీరు జస్ట్ ఈ ప్రశ్న అడగాలి ఫోన్ తోటి, నువ్వే గనక సాతానువైతే మనిషిని దేవునికి దగ్గర కానియకుండా నువ్వేం చేస్తావు అని ప్రశ్న అడగండి. అప్పుడు అదేం చెప్పిద్ది అని అంటే, నేను ఆ వ్యక్తిని సోషల్ మీడియాకి బానిసగా చేస్తాను అని. అంటే అర్థం ఏంటి అని అంటే, యూట్యూబ్లు చూడటం, ఫేస్బుక్లు చూడటం, ఇంకా అస్తమానం అదే చూడటం, ఇంకా అలాగే తిప్పుతా ఉంటారు. రీల్స్ చూస్తూనే ఉంటారు. టైం అంతా దాంట్లోనే వేస్ట్ అవుతుంది. మీరు ఒక్క నిమిషం కూడా మోకరించి మీ హృదయం తెరిచి, యు విల్ నెవర్ స్పీక్ టు గాడ్.
మీరు దేవునితో మాట్లాడలేరు. ఏ పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ డేస్లో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. మీకు యేసు ప్రభుతో సంబంధం లేకపోతే యు ఆర్ డెడ్. మీకు ఒక విషయం తెలుసా? మీరు నిజంగా జీవం కలిగి ఉన్నారో చనిపోయారో ఈజీగా అర్థమవుతుంది. మీరు పరలోకంలోకి వెళ్తారో వెళ్ళరో ఈజీగా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందో తెలుసా? ఒక 10 రోజులు డైలీ వాక్యం చదవండి. డైలీ 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేయండి. 10 రోజులు చేయండి. 11వ రోజు చేయకండి. 11వ రోజు చేయకపోతే మీ లోపల మీ ఆత్మ ఏమవుతుందో తెలుసా? గలిబిలవుతున్నట్లు అనిపిస్తుంది మీ లోపల. అరే నేను ప్రేయర్ చేసుకోలేదు, అరే నేను వాక్యం చదవలేదు ఈరోజు అని గలిబిలవుతూ ఉంటుంది. అది ఆ సిమ్టమ్ ఏంటో తెలుసా? అది స్టార్టింగ్ సిమ్టమ్. అంటే మీరు ఆ 10 రోజులు దేవునితో నడిచారు, ఒక్కరోజు నడవపోతే మీ ఆత్మ అల్లాడిపోతుంది. అసలు మీరు ప్రార్థనే చేయట్లేదు, అసలు మీకు ఆ నడిపింపే రాట్లా. అరే ఈరోజు ప్రేయర్ చేసుకోలేదు, ఈరోజు వాక్యం చదువుకోలేదు, ఈరోజు నా దేవునితో నేను మాట్లాడలేదు అనే థాటే మీకు లేదు అనుకోండి, యు ఆర్ డెడ్. మీరు ఆల్రెడీ చనిపోయారు. యు ఆర్ డెడ్. ఆ టైంలో బోర మోగితే మీరు ఎత్తబడరు. మీరు ఎత్తబడటానికి అవకాశమే లేదు. మీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంటేనే బోర మోగినప్పుడు శబ్దం వినపడిద్ది. మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు ఎవరైనా రక్షణ పొంది చనిపోతే వాళ్ళ బాడీని మనం తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెడతాం. వాళ్ళ ఆత్మ పరదైస్కి వెళ్తుంది. బోర మోగింది అనుకోండి, ఆ వాయిస్ ఫస్ట్ వెళ్ళిపోయి ముందు చనిపోయిన వాళ్ళకి వినపడిద్ది. ఆ వ్యక్తి రక్షణ పొంది ఉంటే ఆ వ్యక్తి మట్టి అయిపోయినా ఆ వ్యక్తి చెవుల్లోకి పరలోకం నుండి వచ్చిన బోర శబ్దం డైరెక్ట్గా వెళ్ళిపోయింది. వాళ్ళు సమాధులను బద్దలు కొట్టుకుంటూ వాళ్ళ శరీరాలు లేపబడతాయి. పక్కనున్న సమాధి లేకూడదు, వాళ్ళకి ఆ వాయిస్ వినపడదు. మనం కూడా బతికి ఉన్నప్పుడు మీరు నిద్రపోతున్నా, నడుస్తున్నా, వెళ్తున్నా, ఎక్కడ ఉండినా కూడా ఆ బోర శబ్దం మోగిన వెంటనే ఎత్తబడే వాళ్ళకి మాత్రమే ఆ బోర మోగిద్దండి. ఆ వినపడిద్ది, అందరికీ మోగిద్ది. కానీ వినబడేది ఎవరికో అంటే ఎత్తబడే వాళ్ళకి మాత్రమే వినబడిద్ది. ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ఆ బట్టలు కింద పడిపోయినప్పుడు సంఘం ఎత్తబడింది అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభువుకి మీకు ఏమన్నా సంబంధం ఉందా? వాక్యం వింటారు కరెక్టే, మామూలుగా సహవాసాలు కూడికలకి వెళ్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు కరెక్టే. మీరు ఏ చర్చ్కైనా వెళ్ళండి, మీరు హెబ్రోన్ చర్చ్కి వెళ్ళండి, లూథరన్ చర్చ్కి వెళ్ళండి, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళండి, పెంతెకోస్తు చర్చ్కి వెళ్ళండి, ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్ళండి, ఏ మెయిన్ లైన్ చర్చ్కైనా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీరు ఏ చర్చిలో ఉండినా యేసు ప్రభు మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. కానీ ఒకే ఒక్క విషయం ఏంటి అని అంటే అద్వితీయ సత్య దేవుడు ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎరిగి ఉండటం. డూ యూ నో జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ? మీరు యేసు ప్రభువుని పర్సనల్గా కలుస్తున్నారా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్తే మీకు ఆ అలవాటు ఉందా? రోజు 1 గంట సేపు అన్న మోకాళ్ళ మీద ఉండి దేవునితో మాట్లాడే అనుభవము మీకు ఉందా? ఇది చాలా సీరియస్గా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు రక్షణ పొంది ఉండి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే లాస్ట్ డేలో ఎత్తబడతాం. మనం ఆఖరి దినంలో ఉన్నాము. ఈ ఆఖరి దినంలో ఉన్న ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు అనుకోండి రక్షణ పొంది చనిపోతే ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్తాడు. కానీ లాస్ట్ డేలో ఉన్న పరిస్థితి ఏంటంటే బోర మోగే టయానికి మనం ఏం చేస్తూ ఉంటామో అది మన పరలోకాన్ని డిసైడ్ చేసిద్ది. అంటే మీరు రక్షణ పొందారు, మీరు డైలీ ప్రేయర్ చేసుకుంటారు, మీరు చక్కగా దేవుని వాక్యాన్ని అంతా పాటిస్తారు, మంచిదే. మీరు ఒకరోజు టీవీ పెట్టుకున్నారు, ఏదో మంచి సినిమా చూస్తున్నారు, ఆ టైంలో సడన్గా బోర మోగింది అనుకోండి. ఆ పర్టికులర్ టైంలో బోర మోగింది అని అంటే ఆ పర్టికులర్ టైం, ఆ సెకండ్లో నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి మనం ఎత్తబడతామా విడవబడతామా అనేది డిసైడ్ చేయబడిద్ది. అంటే చివరి దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. భక్తి చేయటం ఇది అంత ఈజీ కాదండి. ఇది చాలా ఎత్తబడటం అనేది చాలా అద్భుతమైన అనుభవం. అది